హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు చాలా సినిమాలు ఇండస్ట్రీకి వచ్చి 18 సంవత్సరాలు, కానీ ప్రతి సినిమాకు ఒక అవార్డు, ఏదో ఒక రివార్డు ఖచ్చితంగా తీసుకుంటున్నాడు. ఈయన ఎవరనంటే ఖచ్చితంగా ఒక ప్యాషనబుల్ ప్రొడ్యూసర్ అనుకోవచ్చు, ప్యాషనబుల్ డిస్ట్రిబ్యూషన్, చాలా ప్యాషనబుల్గానే ఇండస్ట్రీలో ఉండి ఎప్పుడు క్రికెట్ ఆడుతున్నట్టుగా ఒక 6-4 కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన ఈ సినిమాలతో ప్రతి సినిమాకు ఒక అవార్డు అయితే వస్తుంది. అది ఆయన విషయాల్లో తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. రాకేష్ మహంకాళి అంటే చాలామందికి తెలుసు, అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకైతే అందరికీ నోటెడే. ఖచ్చితంగా ఈ పాఠశాలకైతే ఈ గద్దర్ అవార్డు రావడం వల్ల మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్పీచ్లెస్ అంటాం కదా, సో అదేంటి అవార్డు మనకేంటి, ఏం చెప్తున్నారు అనే ఒక కన్ఫ్యూజన్ ఉండింది. బట్ ఒక మూమెంట్ పాజ్ తీసుకున్న తర్వాత వాజ్ వెరీ హ్యాపీ. అరే ఒక మంచి సినిమాని వాళ్ళు గుర్తించారు అనే సాటిస్ఫాక్షన్తో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫ్రమ్ లాస్ట్ 3 days. అంటే అంత ముందు ఒక సినిమా చేశారు, ఈ సినిమా కూడా అప్పుడు మహిరాఘవ్ గారితో ఒక సినిమా, ఇది ఫస్ట్ చేశారు. ఇది జర్నీ, నాకు తెలిసి ఆ టైంలో 2007-8లో రావడం ఆ జర్నీ సినిమా అనేది ఇదే ఫస్ట్ అనుకుంటా. అప్పుడు అంటే జర్నీ టైప్లో ఈ సినిమా పాఠశాల సినిమా. దానివల్ల ఎందుకంటే ఈ సినిమా అప్పుడు ఎక్స్పెక్ట్ చేశారు ఈ కథను బట్టి అనే ఏమన్నా అవార్డు, కమర్షియల్గా కూడా కాస్త అంటే అప్పుడు చెప్పుకోదగ్గ కమర్షియల్గా ఒకటి కూడా కాలేదు. కమర్షియల్గా కాలేదు అంటే అదే ఆ టైంలో మనకి కరెక్ట్గా ఫ్రైడే రోజు సినిమా రిలీజ్ అయ్యి మేము 3 ఏళ్ళు కష్టపడ్డాం సినిమాకి, 3 గంటల్లో రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ సంగతి పక్కన పెడితే హుద్ వచ్చింది. సో ఆ టైంలో దానివల్ల డెఫినెట్లీ కలెక్షన్స్ కొంచెం హ్యాంపర్ అయినాయి. అంటే ఏదో బ్లాక్ బస్టర్ అని అయిపోతుందని కాదు, కానీ ఆ వచ్చే 20 లక్షలు 30 లక్షలు ఏదో వచ్చే కలెక్షన్స్ కూడా డిస్టర్బ్ అవడం వల్ల ఈ సినిమా చాలామందికి అంటే బేసిక్లీ ఏమవుతుందంటే ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు 2 things జరుగుతాయి. ఫస్ట్ ఆబ్వియస్లీ కలెక్షన్స్ ఆగిపోతాయి, వచ్చే కలెక్షన్స్ కూడా. సెకండ్ థింగ్, మీడియా స్పేస్ అనేది కనపడదు. ఆబ్వియస్లీ జనాలు డిజాస్టర్లో ఉన్నప్పుడు బతకడం ఇంపార్టెంట్, ఎలా బతుకుతాం ఏమవుతుంది అనే స్ట్రెస్లో ఉన్నప్పుడు సినిమా అనేది ఎవరికి కనపడుతుంది? సో దానివల్ల ఈ సినిమా అప్పుడు కొంచెం కనపడలేదు అనేది నా ఫీలింగ్. 18 సంవత్సరాల లైఫ్ ఎలా ఉంది జర్నీ, సినిమా జర్నీ? ఫార్మా నుంచి వచ్చి అంత ప్యాషనబుల్గా ఫార్మా వదిలేసిందని ఫీల్ అయ్యారా, లేదంటే 18 సంవత్సరాలు ఇందులో ఉండడం హ్యాపీగా ఫీల్ అవుతుంది? లేదు, ఫార్మా ఎప్పుడు వదిలేదు నేను. అందుకే నేను ఫార్మా వదిలేదు కాబట్టి 2-3 సంవత్సరాలకు ఒక సినిమా వస్తుంది అది. సో అది బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా టఫ్ ఆ జర్నీ బ్యాలెన్స్ చేయడం. బట్ స్టిల్ అదే సినిమా మీద ఉన్న ప్రేమ పిచ్చి దాన్ని ఏమన్నా అంటారు, అది దట్ ఈస్ మేకింగ్ మీ అలైవ్ హియర్. మీతో ఫ్లడ్స్ వెంటబడుతున్నట్టున్నాయి. విలేజ్లో వినాయకుడు కూడా ఫ్లడ్స్ వచ్చినట్టున్నాయి. విలేజ్లో వినాయకుడికి ఏమో మన కర్నూలు ఫ్లడ్స్, పాఠశాలకేమో హుద్. వినాయకుడు టైంలోనేమో జనతాదళ్ వాళ్ళు ఒక డే హడావుడి చేశారు, ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అని. కానీ వినాయకుడు మంచి కమర్షియల్ అప్పుడు ఆ టైంలో. వినాయకుడికి మంచి కమర్షియల్ ఫిలిం. దానికి కూడా ఏంటి అంటే ఫస్ట్ నేను 140 kgs ఉండేవాడిని వెయిట్. అప్పుడు ఆ ప్రొడ్యూసర్, ఆ 4 ప్రొడ్యూసర్ నన్ను కథ వినమని పంపించారు మామూలుగా. అరే నువ్వు లావుగా ఉంటావు కదరా, ఈ కథ చూడు ఒకసారి అని. పాపం ఆయన వెరీ సాఫ్ట్గా నేను ఇబ్బంది పడకుండా ఉండడానికి మెల్లిగా అడిగారు ఆయన. అరే చాలా బాగుంది అంకుల్ ఈ కథ, ఏంటి ఎవరు పంపించారంటే తర్వాత డైరెక్టర్ని పంపించారు ఆయన. సో అది మెటీరియలైజ్ అవ్వడానికి కూడా 3 years పట్టింది. ఇంకో సినిమా ఏదో చేసి అది ఆగిపోయి మళ్ళీ అరే ఏ సినిమా ఎందుకు అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు అప్పుడైనా. అంకుల్ మీరు 100 రూపాయలు పెడితే నేను 20 రూపాయలు పెడతాను, ఎలాగో అలా తీసుకొస్తాను అని ఆ సినిమా స్టార్ట్ చేసాం. నన్ను యాక్ట్ చేయమన్నారు, నాకు ఇంట్రెస్ట్ లేదు అంకుల్. సో బట్ డైరెక్టర్కి ఆల్రెడీ కృష్ణుడు ఆయన విజన్లో ఉన్నాడు, బికాజ్ వాళ్ళు ఆల్రెడీ హ్యాపీ డేస్లో పనిచేశారు కాబట్టి. డైరెక్టర్కి కృష్ణుడు విజన్లో ఉన్నాడు కాబట్టి మాకు హీరోయిన్ ఎత్తకడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం పడలేదు. హ్యాపీ డేస్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసేసారు. మళ్ళీ ఎందుకు ఆ డైరెక్టర్తో మళ్ళీ జర్నీ కూడా ఏం చేయలేదు? విలేజ్లో వినాయకుడు చేసాము అంటే ఇంకెలా ఉంటుందంటే ఒక పాయింట్ తర్వాత ప్రతి ఒక్కరికి సినిమా ఇండస్ట్రీలో అలాగే ఉంటుంది, ఎవరి జర్నీ వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. మళ్ళీ నేచర్ కలిపితే మళ్ళీ కలుస్తాం, టచ్లోనే ఉంటాం అందరితోటి. కానీ సినిమా చేయడం అనేది మన చేతుల్లో ఉండదు కదా. అంటే తర్వాత కంటిన్యూ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ గ్యాప్ అంటే సినిమాలు స్టోరీలు దొరకనా, లేదంటే మామూలుగా కాంబినేషన్స్ కుదరకనా? నేను అదే ఇంతకుముందు చెప్పా కదా, నేను ఒక చిన్న ప్రొడ్యూసర్ని. నా ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ కానీ నా ఫైనాన్షియల్ లిమిటేషన్స్ కానీ సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో మనకి ఒక మంచి కథ పట్టుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక కథ నచ్చుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 6 months చేద్దాం అనుకొని చేయనప్పుడు ఓసారి ఆ కథ మీద ఇంట్రెస్ట్ పోతుంది, అది రియాలిటీ. సో అలా ఇంట్రెస్ట్ పోకుండా ఆ కథ మనతో పాటు జర్నీ అయ్యే విధంగా జరిగి
అన్నీ కుదిరి రావడానికి కొంచెం టైం పడుతుంది. అందులో వన్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ పాఠశాల. ఈ పాఠశాల టీం అందరు ఇప్పుడు ఉన్నారండి మామూలుగా? అందులో 2-3 నాకు రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. ఓకే. 2 యాక్టర్స్, 2 కానీ అంటే టెక్నికల్ టీము మన శ్రవణ్ అని ఎడిటర్, ఆయన టచ్లోనే ఉన్నారు కొంతమంది. సో యాక్చువల్లీ మీరు పాఠశాల టీం అన్నారు కాబట్టి సో నేను ఒక పెద్ద లిస్ట్ పెట్టుకొని వచ్చాను. ఐ జస్ట్ వాంట్ టు టేక్ 2 minutes టు థ్యాంక్ ఫ్యూ పీపుల్ హియర్. చెప్పండి, నో ప్రాబ్లం. సో ఇందులో శశాంక్ మన పాత సై యాక్టర్. సో ఆయన మాకు చాలా సపోర్ట్ చేశారు. ఆయనకి ఇప్పుడు చెప్పిందంటే ఆయనకి పాపం రెమ్యునరేషన్ కూడా మొత్తం పే చేయలేదు. సో థ్యాంక్ యూ శశాంక్, ఐఎమ్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ. షూర్. ఇంకోటి అంటే ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2-3 పేర్లు ఉన్నాయి స్పెసిఫిక్గా. సివి రావు గారు ఉన్నారు కదా మన అన్నపూర్ణ, ఆయన పాపం సివి రావు గారు 1 రూపీ కూడా తీసుకోకుండా మొత్తం ఫైనల్ సెటిల్మెంట్ రిలీజ్ ముందే తీసుకున్నారు. తాహేర్ గారు కూడా అలాగే సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. అండ్ ఈ సినిమాకి దాము సార్ కొంచెం పార్ట్ మాకు ఇన్వెస్ట్ చేశారు. వివేక్ కూచిబొట్ల గారు కొద్దిగా ఇన్వెస్ట్ చేశారు. అప్పుడు ఈ సినిమా అందరికీ కథ నచ్చి వాళ్ళందరూ అట్లా పుష్ చేశారనమాట నాకు. సో ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ దెమ్ నౌ. సో అనిల్ భాను గురించి ఒక మాట చెప్పాలి. అనిల్ భాను ఏంటి అంటే మనకి ఇప్పుడు పూజ చేసినప్పుడు పూజారి ఫస్ట్, మన సినిమా చేయాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ పూజ చేస్తాం. సో పూజారి ఇంపార్టెంట్. సో సేమ్ వే మాకు అనిల్ భాను లేనిది నాకు ఏ సినిమా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వదు నెక్స్ట్ కూడా. సో చేసిన ఆల్ 6-7 ఫిలిమ్స్కి కూడా అనిల్ భానునే, దీనికి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ పోస్టర్స్ ఇచ్చారు ఆయన. నాకు చేసిన సినిమాలు అన్నిట్లలో పాఠశాల అండ్ వినాయకుడు ఆర్ ది బెస్ట్ పోస్టర్స్. సో ఐమ్ థ్యాంకింగ్ దెమ్ ఆల్సో టేకింగ్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ. అండ్ డిస్ట్రిబ్యూషన్ది వచ్చేటప్పటికి మన మైత్రి శశి గారు అంటారు ఇప్పుడు ఆయన్ని. ఆయన పాపం సినిమాకి ఆయనకు బాగా నచ్చి ఎడిటింగ్లో కూడా హెల్ప్ చేసి ఆయన మాకు ఓ 10-20 minutes స్ట్రీమ్ చేయించి 1 month ఎవ్రీడే ఫోన్ చేసేవాళ్ళు సాయంత్రం, ఎక్కడున్నారా. ఎగ్జాక్ట్లీ, అప్పుడు నెల్లూరు మ్యాక్సిమం చూసేవాళ్ళు ఆయన. సో అప్పుడు ఆయన ఎవ్రీడే కాల్ చేసేవాళ్ళు. 1 month ఆల్మోస్ట్ 15-20 days ఎవ్రీడే కలిసేవాళ్ళం, ఏం చేస్తున్నారమ్మా, ఎలా చేస్తున్నారు. సో ఆయనకు పర్సనల్గా బాగా నచ్చి సినిమా. సో ఇంకోటి ట్రైలర్ భాస్కర్ అంటారు మనకి, ఆ ట్రైలర్ భాస్కర్ కూడా బాగా నచ్చి ఆయన సినిమా చూసి రాత్రి 11కి కాల్ చేసి 11 to 12:30 మాట్లాడాడు నాతోటి. ఆయనతో ఫస్ట్ టైం నేను మాట్లాడడం కూడా అప్పుడు జస్ట్ ట్రైలర్ ఎవరో రెఫర్ చేస్తే వెళ్ళి ఒకసారి కలిసామంతే. రాత్రి 11కి కాల్ చేశాడు, నేను ఏంటి ఇప్పుడు చేస్తున్నాడు అని ఎత్తితే 12:30కి అయిపోయింది ఆ కాల్. ఆయనకు అంత బాగా నచ్చింది ఈ సినిమా. సో చాయ్ బిస్కెట్ వాళ్ళకి, సిల్లీ మాంగ్స్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. చాయ్ బిస్కెట్ వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ ఫిలిం వాళ్ళు ఇది మార్కెటింగ్ వాళ్ళ టీమ్ స్టార్ట్ చేసినప్పుడు. అలా అంటే రీయూనియన్ ఏమైనా ఏర్పాటు చేసేది ఉందా పాఠశాల? చేయాలండి, అదే జస్ట్ ఇప్పుడు అవార్డ్ అదంతా అయిపోయిన తర్వాత కొంచెం స్లో అయిన తర్వాత ఐ విల్ ట్రై టు మీట్ ఎవ్రీవన్ హూ ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్. సార్ అప్పటికి పాఠశాల టైం, వినాయకుడి టైంకి డిస్ట్రిబ్యూషన్ ఇప్పటికీ చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. అంటే డిఫరెన్సెస్ అంటే సినిమా థియేటర్ లైఫ్ అనేది ఆబ్వియస్లీ తగ్గిపోయింది, అందరికీ తెలుసు. ఈవెన్ విలేజ్లో వినాయకుడు చేసినప్పుడు కూడా సినిమా బాగుంటే 4 వారాలు 6 వారాలు ఆడేది, అట్లీస్ట్ వీకెండ్స్ ఆడేది, వీక్ డేస్ తక్కువ ఉన్న. వీక్ డేస్లో కూడా చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా మ్యాట్నీ షో, మన చిన్న సినిమాలు అనుకోండి ఫస్ట్ షోలు సెకండ్ షోలు ఆడేవి. పెద్ద సినిమాలు అంటే డే టైంలో కూడా మ్యాట్నీ షోలు మార్నింగ్ షోలు కూడా. ఇప్పుడు అలా లేదు కదా, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆబ్వియస్లీ చేంజ్ అయింది. అప్పుడు సినిమా ఒక పెద్ద సినిమా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు 100 థియేటర్లలో రిలీజ్ అయింది, ఇప్పుడు 300 థియేటర్లలో అవుతుంది. రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతాను. సో 3 times మొత్తం రిలీజ్ అవుతుంది. సో నేను చిన్నగా ఉన్నప్పుడు మాది జనగాం, ఇక్కడ నుంచి 100 kilometers. సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఎప్పుడో రిలీజ్ అయిన సినిమా నేను సమ్మర్కి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రిలీజ్ అయ్యేది అప్పుడు. సో అక్కడ మళ్ళీ చూసేవాడిని. సో ఇట్ యూస్ టు టేక్ 9 months ఫర్ ఎ ఫిలిం టు రీచ్ 100 kilometers అవే. ఇప్పుడు అట్లా కాదు కదా, ABCDEF అన్ని సెంటర్స్లో ఒకే రోజు రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆబ్వియస్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ చేంజ్. ఇది ఒక రకంగా మీకు ఈ అన్ని సినిమాల జర్నీలో అంటే ప్రతి సినిమాకి ఏదో ఒక అవార్డు తీసుకుంటున్నారు. వినాయకుడికి కూడా మనకి నంది అవార్డు వచ్చింది, సెకండ్ బెస్ట్ ఫిల్మే వచ్చింది. దానికి కూడా కుటుంబ కథా చిత్రంలో సెకండ్ బెస్ట్ ఫిల్మ్ వచ్చింది. అంటే ఏంది అవార్డులు రావడానికి ఫస్ట్ గెస్ చేస్తున్నారా మీరు? ప్రతి అవార్డులే వస్తున్నాయి కానీ డబ్బులు రావట్లేదు. సో నథింగ్, కాంటెంట్ ఈస్ టేకింగ్ దేర్. కానీ మీకు ఒక లైఫ్లో ఒక బూస్ట్ కదా ఇది, మర్చిపోయే టైంకి. ఎగ్జాక్ట్లీ, అబ్సల్యూట్లీ. నేను వినాయకుడుకి నంది అవార్డ్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు నేను దానికి చెప్పా కదా స్మాల్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఈపీగా కూడా పనిచేశానని. అవార్డు తీసుకున్నప్పుడు నాకు మనం ఏదో ఒక రోజు ఒక సినిమా మనం తీసి ఇట్లా అవార్డు కొట్టాలి
మన సొంతంగా ఒక ఫుల్ సినిమా తీసుకొట్టాలి అంటే ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడానికి 18 years పట్టింది. అఫ్కోర్స్ సినిమా 6 years తర్వాత చేసేసాం, బట్ దానికి రిజల్ట్ రావడానికి ఇంత టైం పట్టింది. ఇప్పుడున్న టైంకి వచ్చి 1-2 సినిమాలు తీసి వెళ్ళిపోతున్నారు, కమర్షియల్గా ఇబ్బంది పడు వాట్ ఎవర్ ఎలానైనా వెళ్ళిపోతున్నారు. కానీ మీరు 18 సంవత్సరాలు ఇక్కడ బ్యాట్ పట్టుకొని తిరుగుతున్నారు. ఏదో ఒక రోజు 6-4 కొట్టకపోదామా అని. ఏదో 5-6 6లు అయితే కొట్టాం అనుకుంటాను. సినిమా తీయడము రిలీజ్ చేయడమే 6 కొట్టినట్టు ఇక్కడ. సో అలా ఒక 5-6 6లు అయితే కొట్టాను, అట్లీస్ట్ ఇంకొక 5-6 అన్నా కొట్టలేనా అనేది ధైర్యం అంతే. ఇక పాయింట్కి వస్తే ఇప్పుడు నారా రోహిత్ గారితో సినిమా తీస్తున్నారు. అవును. ఎలా వచ్చింది సుందరకాండ? ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అది వెంకటేష్ గారిది. అవును. ఇప్పుడు ఇతనికి పెట్టి చేయడానికి కారణం? సో అది సినిమా చూస్తే మీరే చెప్తారు ఆ టైటిల్ జస్టిఫైడా కాదా అని, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ పాత సుందరకాండకి ట్రిబ్యూట్ అనుకోండి ఈ సినిమా పరంగా. అంటే అంతే బాగుంటుంది ఈ సినిమా కూడా, అదే స్పేస్లో కానీ ఏదైతే అది ఫ్యామిలీ డ్రామా స్పేస్ ఉందో అదే స్పేస్. అండ్ రోహిత్ గారిని సోలో తర్వాత ఇవాళ ట్రెండ్కి తగ్గట్టుగా ఆ స్పేస్లో చూస్తాం మనం. ఆయన ఎంగేజ్మెంట్ అయిపోగానే సినిమా పెట్టుకున్నారు. ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు? రిలీజ్ జూలైలో వచ్చేస్తామండి, జూన్ ఎండ్ కానీ జూలై కానీ. ఓకే సార్, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్స్ మీరు చేసినప్పటికీ డేస్ ఇప్పుడు చేసేటప్పుడు డేస్ పెరిగాయంటారా? పెరిగాయి అంటే ఒకటి మాత్రం ఐ వాంట్ టు టెల్, బికాజ్ 18 years అయిందని మీరే అన్నారు కదా ఇంతకుముందు. నేను చేసినప్పుడు ఫస్ట్ సినిమా మేము స్టార్ట్ చేసినప్పుడు అది మన కొడాక్ ది ఫిలిం ఉండేది. సో అది ఎలా అంటే, సో చాలా మందికి తెలియదు ఇప్పుడు పిల్లలకి ఆర్ వాట్ ఎవర్ దిస్ జనరేషన్కి. సో ఒక 1 minute చెప్తా దీని గురించి. సో అది 10,000 రూపాయలు కాస్ట్ అయ్యేది క్యాన్, ఒక క్యాన్ 4 minutes వస్తుంది. సో మేము వినాయకుడు చేసినప్పుడు కూడా అంతే. సో మాకేంటి అంటే మేనేజర్ని ఎప్పుడు ఎన్ని క్యాన్లు ఉన్నాయి ఇంకా మనకి సాయంత్రంకి వచ్చేస్తుందా, మళ్ళీ కాల్ షీట్ ఎక్స్టెండ్ అయితే సరిపోద్దా, అలాంటి స్ట్రెస్లో ఉండేవాళ్ళు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మానిటర్ బాగా చేసేవాళ్ళు అప్పుడు జనాలు. మానిటర్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఇద్దరమే ఇప్పుడు యాక్ట్ చేయాలనుకోండి ఒక సీను, దీనికి బాగా ప్రిపేర్ అయ్యి రీల్ ఒకసారి తిరిగిందంటే 1 minute తిరిగిందంటే 3,000 అయిపోయి మనవి అనే మైండ్ సెట్ అందరికి ఉండింది. సో దానివల్ల వర్క్ ఎఫిషియన్సీ కొన్నిసార్లు ఇబ్బంది అయినా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బాగా వచ్చేది. బట్ దాని తర్వాత ఎప్పుడైతే డిజిటల్ వచ్చిందో జనాలు ఒక రాంగ్ నోషన్లో ఉన్నారు, మళ్ళీ తీసుకోవచ్చు కదా అంటారు. బట్ వాళ్ళకి అర్థం కానిది ఏంటి అంటే ఓవరాల్ సినారియోలో మనం డేకి 10 గంటలు పనిచేస్తే ప్రతి గంటకి మనం 30,000 ఖర్చు పెడుతున్నాం. సో నువ్వు ఆ 10 నిమిషాలు వేస్ట్ చేసావంటే నువ్వు ఒక 5,000 వేస్ట్ చేసేస్తుంటే, అంటే ఇంటెన్షన్తో వేస్ట్ చేయడం కాదు, నాలెడ్జ్ లేకుండా వేస్ట్ చేయడం. అది ఏం మళ్ళీ తీసుకుందాంలో ఏముంది అంటారు, టైం అయితే అయిపోతుంది కదా. సో ఆ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. దట్స్ వాట్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ అంతే. అంటే దానికంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. అప్పుడు రీల్ పోయినా మాకు ఆ 10,000 రీల్ తోటే పోయేది. ఇప్పుడు 1/2 hour డీల్ అయింది అనుకోండి, నేను అన్న ఫర్ ఎగ్జాంపుల్ 30,000 అనుకోండి ఒక చిన్న సినిమాకి పర్ అవర్ కాస్ట్ 50,000 or 30,000, ఆ 20,000 పోయినట్టు కదా. ఇప్పుడు సక్సెస్ రేట్ చాలా తగ్గిపోయింది. అంటే ఇండస్ట్రీ ఎలా ఉందంటే బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా లాగా ఉంది, కోవిడ్ తర్వాత. అంటే ఇప్పుడు సినిమా పరంగా చాలా సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది. అంతలో జనాలు కూడా థియేటర్కి రావట్లేదు. ఇప్పుడు ఏంటి నడుస్తుందంటే రిలీజ్లు ఏమో థియేటర్లో చూస్తున్నారు, కొత్త సినిమాలు ఏమో ఓటీటీలో చూస్తున్నారు. దాంట్లో మీరేమంటారు? ఇప్పుడు కొత్త సినిమాలు ఓటీటీలో చూస్తున్నారంటే ఆబ్వియస్లీ జనాలకి చాయిస్ ఉంది కాబట్టి ఓటీటీలో చూస్తున్నారు. సినిమాలకి థియేటర్ రావట్లేదంటే మనం మంచి సినిమా వస్తే వస్తారు. సో సింగిల్ ప్రెస్ మీట్లో నేను చూస్తాం కదా, మనం ప్రెస్ మీట్లో అల్లు అరవింద్ గారిని ఇదే క్వశ్చన్ అడిగితే ఆయన 30 secondsలో సింపుల్గా ఆన్సర్ చెప్పారు. 2 things చెప్పారు. కోవిడ్ తర్వాత మనకు ఓటీటీ అనేది అలవాటైంది, అది పక్కన పెట్టండి, మనం మంచి సినిమా ఇస్తే జనాలు థియేటర్కి వస్తారు అన్నారు. సో దానికి ఎగ్జాంపులే నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్ 6 months కూడా అవ్వలేదు, అక్టోబర్ నవంబర్ అంటే మనకు 3 సినిమాలు వచ్చాయి. కా వచ్చింది, లక్కీ భాస్కర్ వచ్చింది, మ్యాడ్ వచ్చింది. 3 movies, అమరన్, సారీ మ్యాడ్ కూడా కాదు, అమరన్ మ్యాడ్ కాదు, మ్యాడ్ ఇప్పుడు వచ్చింది. సో ఈ 3 films అన్నీ మిడ్ రేంజ్ ఫిలిమ్సే అనుకుందాం. ఓకే, ఐమ్ నాట్ టెల్లింగ్ లైక్ అంటే పెద్ద స్టార్ కాస్ట్ అంటే 100 crores ఆఫ్ ఫిల్మ్స్ కాదు, అన్ని మిడ్ రేంజ్ ఫిల్మ్స్. ఆ మిడ్ రేంజ్ ఫిల్మ్స్ కంటెంట్ ఉంటేనే కదా ఆడియన్స్ థియేటర్కి వస్తారు. అవును. సో అంతకంటే ఇంకా చెప్పడానికి ఏం లేదు. సో మనది డబ్బింగ్ సినిమాలు మన దగ్గర ముందు నుంచి చూస్తారు, ఎస్పెషల్లీ మన అరవింద్ స్వామి కార్తీ సినిమా కూడా. అది కూడా పెద్దగా పబ్లిసిటీ అవ్వలేదు తెలుగులో కంపేర్ టు తమిళ్, బట్ దానికి జనాలు చూసారు. అంటే ఒక రిలీజ్ సినిమా వచ్చి నిన్న భైరవాన్ని చంపేసింది అని చెప్పి కామెంట్ చేశారు. అది దానికి ఇప్పుడు నేను చెప్పా కదా, నా సినిమా అప్పుడు హుదూద్ వచ్చింది, నా సినిమా చంపేసింది, అలా యూ కెనాట్ టాక్ దట్ వే. ఇట్ విల్ ఆల్వేస్, దిస్ ఈజ్ ఆల్వేస్ దేర్ అంతే. ఇంకా పాయింట్కి వస్తే పాఠశాల, దీంట్లో బాగా క్లిక్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. మహిరావు గారు కూడా ఒక స్టేజ్లో ఉన్నాడు ఇప్పుడు, ఎందుకంటే ఆయన యాత్ర ఇవన్నీ తీసి ఒక పెద్ద సినిమాలు అయ్యారు. మీరు ఎప్పుడు పెద్ద సినిమా చేస్తున్నారు 100 కోట్లు?
పెద్ద సినిమా అంటే నా దృష్టిలో ఇది పెద్ద కాంటెంటే ఎంత పెద్దగా ఉంటే అంత బాగుంటుంది. ఇప్పటికి సుందరకాండ ఈజ్ వెరీ గుడ్ కాంటెంట్ ఫిల్మ్, అదే నాకు పెద్ద సినిమా. సో ఎనీ ఫిలిం ఈజ్ పెద్ద సినిమా నాకు, బికాజ్ నేను ఒక 5 years బ్రేక్ తీసుకున్నాను 2017 తర్వాత. వాట్ ఎవర్ ఫ్యామిలీ లైఫ్ అంతా కొంచెం బ్యాలెన్స్ చేద్దాం, ఈ గ్యాప్లో మనం 4-5 years సినిమాలు అయితే వద్దు ఇప్పుడు ప్రస్తుతానికి అని. సో ఆ టైంలో నన్ను సినిమా చేయట్లేదని మళ్ళీ నన్ను సినిమా లాగింది ఇక్కడికి, అంతేగాని పెద్ద సినిమా చిన్న సినిమా నాకు ఏం లేదు. నాకు షూటింగ్, కథ, ఆ హై, మనం స్టోరీ డిస్కషన్స్ అవ్వచ్చు, ప్రమోషన్స్ అవ్వచ్చు, ఆల్ దిస్ ప్రాసెస్ ఇస్ ఆల్వేస్ హై. ఆబ్వియస్లీ పెద్ద సినిమా వచ్చింది అంటే అది అదృష్టం. అంటే ఎవరైనా హీరోకి ట్రై చేశారా మీరు ఈ 18 సంవత్సరాల్లో పెద్ద హీరోకి? లేదండి, ఆనెస్ట్లీ నేను అంతగా ట్రై చేయలేదు, బికాజ్ నాకు అంత ఫైనాన్షియల్ బ్యాండ్విడ్త్ లేకుండే. అంటే మీకు ఫార్మాలో ఉన్నారు, ఇప్పుడు ఫార్మా చాలా ఒక స్వింగ్లో ఉంది, సర్కిల్ కూడా ఉంటుంది కదా. ఉంటుంది, బట్ అదే చెప్పే కదా, కొంచెం టైము ఏజ్ కూడా రావాలి కదా. మేబీ దిస్ ఈస్ ది రైట్ టైం ఫర్ మీ టు అప్రోచ్ పీపుల్ స్లోలీ. దాంట్లో ఫస్ట్ స్టెప్పే రోహిత్ గారు నాకు. అవును, రోహిత్ గారు. సో అది న్యాచురల్గానే కథనే మమ్మల్ని యునైట్ చేసింది. అంటే ఈ సుందరకాండ బిజినెస్ ఎలా ఇప్పుడు? అదే అండి, మనం ఓటీటీ డిస్కషన్స్ అవుతున్నాయి, ఇట్ విల్ బి క్లోజ్డ్ వెరీ సూన్. ఇప్పుడు ఈ 18 సంవత్సరాలు తీసిన సినిమా ఏది బాగా ఇష్టం మీకు? అంటే బాగా డిసప్పాయింట్ చేసింది, బాగా ఇష్టమైన సినిమా? సో పాఠశాల, వినాయకుడు రెండు. ఆబ్వియస్లీ వినాయకుడు ఫస్ట్ ఫిలిం, ఆబ్వియస్లీ ఫస్ట్ అనేది ఎప్పుడు ఎగ్జిట్ ఉంటుంది కాబట్టి అందులో మనం ఇన్వెస్ట్ చేసి వర్క్ చేసి పని కూడా నేను అందులోనే నేర్చుకున్నాను. అందులో ప్రొడక్షన్ కానీ ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఆ సినిమాకి నేర్పిన ప్రొడక్షన్ మేనేజర్ ఇప్పటికీ నాకు టచ్లో ఉన్నాడు, నాకు పని చేస్తుంటాడు ఆయన కూడా. సో దాని పరంగా చాలా మెమొరబుల్ ఆ ఫిలిం. కాంటెంట్ దాని పరంగా పాఠశాల, బికాస్ పాఠశాలకి ఏంటంటే ఈ లైన్ కూడా ఫస్ట్ 2009లో డిస్కస్ చేసాం ఈ లైన్ మేము. ఇవాళ మనం 2025లో ఉన్నాం. అంటే దాని మీద పాఠశాల స్టిల్ రిమెంబర్ 2008 అయినా నాకు తెలియదు, నేను ఇంత సినిమా చూసాం ఆ రోజు నేను మహి. దాని తర్వాత ఏదో మాట్లాడుకుంటూ కచ్చిపడేది, ఇది ఏంటి, ఇది క్రేజీ ఉంది, ఏదో రోజు ఇది మనం సినిమా చేయాలి అని అలా స్టార్ట్ అయింది ఇది. ఆయన వేరే కథ చెప్పాడు, నాకు అది నచ్చలేదు. ఈ సినిమాను కూడా లిటిల్ బిట్ అంటే సరోజ కూడా సేమ్ సిమిలర్ ఉంటుంది, అంటే అది కిడ్నాప్ సెకండ్ హాఫ్ వేరే మారిపోతుంది కానీ ఫస్ట్ హాఫ్ అంతా మన ఫస్ట్ హాఫ్ కానీ అది కొంచెం అది జర్నీ ఫిలిం, ఇది మోర్ ఆఫ్ ఇన్నర్ జర్నీ ఉంటుంది కదా దీంట్లో. అంటే అప్పుడు చాలా మంది అన్నారు అప్పుడు సిమిలర్గా ఉంది అది. అంటే బేసిక్లీ ఎందుకు అనిపిస్తుంది అంటే ఒక ఫ్యాన్సీ వ్యాన్ ఉంటుంది, అవును, ఆ ఫ్యాన్సీ వ్యాను ఒక క్యారెక్టర్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది, వేరే క్యారెక్టర్స్ వస్తుంటారు వెళ్తుంటారు, కాబట్టి ఆ ఫీల్ డెఫినెట్లీ అనిపిస్తుంది. ఓకే, డియర్ నాన్న అంటే ఓటీటీకి కూడా చేసి వర్కౌట్ అయినట్టుంది బాగా. యాక్చువల్లీ డియర్ నాన్న ఐమ్ వెరీ హ్యాపీ, బికాజ్ ఎందుకంటే నెంబర్స్ చూస్తే అరౌండ్ 2 to 2.5 lakh పీపుల్ చూసారు ఆ సినిమా. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఎందుకంటే ఆ సినిమాకి అనుకోకుండా నేనే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశాను. ఒక సినిమా గురించి ఏం చెప్తారు అంటే బాగా ఆడకున్నా కానీ మీరు టెన్షన్ పడొద్దు, ఓటీటీకి కూడా మనకు ఒక సెకండ్ ఆప్షన్ ఉంది, పబ్లిక్ అందులో చూస్తే కూడా మనకు ఒక బూస్టప్ వస్తుంది అంటే ఏం చెప్తారు యంగ్ డైరెక్టర్స్కి, యంగ్ ప్రొడ్యూసర్స్కి? అంటే మీరు 18 సంవత్సరాలు ఉన్నారు గేమ్లో, అందుకని మీరు ఒక సజెషన్ లాగా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు డియర్ నాన్న ఉంది, మినిమం చూసారే హ్యాపీ 2.5 lakhs అన్నారు. అవును, పీపుల్ అంటే ఎంత వచ్చింది అనేది నంబర్స్ పక్కకు పెడితే ఒక బూస్టప్, అంటే ఇక్కడ ఈ పని తెలిసినట్టు వేరే పని చేయడం నేను అనుకుంటుంటా. అఫ్ కోర్స్, అందుకే ఈ పని ఇష్టం ఉండే కదా ఇక్కడే ఉన్నాం మనం. ఇంకా అవునంటే మీకు బోలెడన్ని ఆపర్చునిటీస్ ఉన్నా కానీ సినిమా పిచ్చి వల్ల ఇక్కడే ఉన్నాను. అంటే యంగ్ వాళ్ళకి ఏం చెప్తారు మీరు, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి? కథను ఎలా అని? స్టోరీనే అండి, దట్ విల్ టేక్ యూ. బికాజ్ ఇప్పుడు అదే వాళ్ళకి ఏమంటారు, నా జర్నీ చూడండి, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా మంచి కథ చేసినప్పుడు ఇట్ ఆల్వేస్ పెయిడ్ ఆఫ్, అంతే. ఇండస్ట్రీ వదిలేద్దంటారు. ఆబ్వియస్లీ ఎందుకు వదిలేయమంటామండి, బట్ అంటే యంగ్ ప్రొడ్యూసర్స్కి ఇది ఎస్పెషల్లీ నేను చెప్పాలనుకుంది, డైరెక్టర్స్కి అయినా ఎవరికైనా ప్రొడ్యూసర్స్కి. ఇప్పుడు అంటే పాతకాలంలాగా లేదు కాబట్టి చదువుకొని వస్తున్నారు మ్యాక్సిమం పీపుల్, కాబట్టి జస్ట్ ఆబ్వియస్లీ ఆల్టర్నేట్ ఇన్కమ్ అనేది చూసుకోవాలి అనేది ఒక చిన్న సజెషన్. అంటే వాళ్ళు వేరే పని చేయాలని కాదు, యూ హ్యావ్ టు మేనేజ్ ఇట్. ఐ జస్ట్ టెల్ యూ ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్, మనం షేర్ మార్కెట్స్ ఇవన్నీ అసలు ఎవరికి తెలియదు ముందు 30 years బ్యాక్ మన దగ్గర. నో పీపుల్ ఇన్వెస్ట్, ఒక ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది ఎవరి లెవెల్కి వాళ్ళు. అలా ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది చేసుకుంటే ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ. యూ విల్ రియలైజ్ దట్ ఇంపార్టెన్స్ ఆఫ్టర్ 40s 50s వెన్ యూ గెట్ మ్యారీడ్ అండ్ గెట్ కిడ్స్. అలాంటిది ఒకటి చూసుకుంటే, బికాజ్ ఇండస్ట్రీ అందరికీ తెలుసు వాలటైల్ ఇది అని. సో అలాంటిది ఒకటి ఫర్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కానీ ఎవరికైనా. హౌ డూ యూ బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్ హియర్? ఇప్పుడు మీరు జనగాం, అవునండి, తెలంగాణ ఫార్మేషన్ తర్వాత మీకు ఒక అవార్డు వచ్చింది. అవును, మీరు తెలంగాణ వ్యక్తిగా అవును, గవర్నమెంట్కి ఏం చెప్తారు? నెక్స్ట్ ఇండియాలో ఇయ్యనంత మనీ మన ఈ గవర్నమెంట్ ఇస్తుంది అవార్డ్స్కి.
అవును 10 లక్షలు 5 లక్షలు ఇలా అదే నేను విన్నాను, నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు కాబట్టి కామెంట్ 10 lakhs 5 lakhs అలా ఇస్తున్నారు. అవునండి, డైరెక్టర్కి ప్రొడ్యూసర్ కూడా ఇస్తారు. అవును. అంటే మీరు ఏం చెప్తారు గవర్నమెంట్కి? థ్యాంక్ యూ. ఆబ్వియస్లీ దానికి థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సినిమా 10 years తర్వాత మర్చిపోయినా నేనే ఆ సినిమా తీసాను అనే ఫేజ్లో ఉన్నప్పుడు పిలిచి గుర్తు చేశారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ముందు గవర్నమెంట్లో అవ్వలేదు తెలంగాణ వచ్చినప్పటి నుంచి. అప్రిషియేట్ చేయాల్సింది ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ని కావచ్చు, 10 yearsది వదలకుండా అందరికీ ద బెస్ట్ దే కెన్ డూ దే డిడ్ ఇట్. ఇప్పుడు అట్లీస్ట్ ఒక 3-4 categories పెట్టి ప్రతి దానికి ఆ 10 yearsని వాళ్ళు చేయడం అనేది ఇప్పుడు నాకు ఎంకరేజింగ్. మన ఇద్దరం ఇవాళ ఇక్కడ కూర్చున్నాం అంటే బికాస్ ఆఫ్ దట్. గద్దర్ అవార్డ్స్కి థ్యాంక్ యూ. గద్దర్ అవార్డ్స్కి అదే ఎస్పెషల్లీ 10 years గుర్తుపెట్టుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా మీకు థ్యాంక్స్ చెప్పేది ఏమన్నా? లేదండి, చెప్పేశాను అందరికీ. యా దాని మ్యాక్సిమం పీపుల్ హ్యావ్ టోల్డ్. సరే ఎవరన్నా మిస్ అయినా కూడా ఐ వాంట్ టు టెల్, మా దగ్గర సుధా అని ఒక అమ్మాయి పనిచేసింది. ఓకే. తను కాస్ట్యూమ్ డిజైన్ అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చింది, కానీ ఫుల్ కాస్ట్యూమ్స్ అన్నీ చూసుకొని బాగా చేసింది. రవి అని మాకు ఫస్ట్ నుంచి పాపం ఆయన ఎలా అంటే ఆఫీస్ బాయ్ టు చీఫ్ ఏడీ లెవెల్ వరకు పనిచేశాడు పాపం రవి. దెన్ ఇంతకుముందు యువి విక్రమ్ గారు నాకు చాలా హెల్ప్ చేశారు డిస్ట్రిబ్యూషన్లో. ఆనంద్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, గార్మెంట్స్ బిజినెస్లో ఉన్నారు. ఆయన ఒకరోజు సినిమా టైంలోనే కలిస్తే ఏంటి ఎప్పుడు రిలీజ్ సినిమా అంటే ఓ 25 lakhs కావాలి రిలీజ్కి, కష్టం అవుతుంది అయిందంటే తీసుకెళ్ళి వచ్చి నెక్స్ట్ వీక్ అన్నాడు ఆయన. పాపం ఆయనకు పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకు పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఆ టైంలో అవును అంతే కదా, మనకు ఆకలేసినప్పుడు అన్నం పెట్టాడు అంతే. గవర్నమెంట్కి థ్యాంక్స్. గవర్నమెంట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అదే ఇప్పుడు మీరే చెప్తున్నారు డబ్బులు ఇస్తున్నారని, సో ఇంకా థ్యాంక్ యూ. అట్లీస్ట్ నేను సెలబ్రేట్ చేయడానికి అందరినీ గుర్తు చేసుకోవడానికి అది ఇంకా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. సార్ ఇదండి రాకేష్ మహంకాళితో జరిగిన ముచ్చట్లు. ఎందుకంటే ఒక అవార్డు రావడం, ఎందుకంటే సినిమాను కూడా మర్చిపోయిన తర్వాత కూడా ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ గుర్తుపెట్టుకొని గద్దర్ అవార్డ్స్ రూపంలో నాకు ఒక అవార్డు రావడం నిజంగా ఆనందదాయకం. మాది జనగాం జిల్లా, జనగాం అయినా కానీ నేను ఒక తెలంగాణ బిడ్డగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక తెలంగాణ స్టేట్లో ఉండి ఒక అవార్డు తీసుకోవడం నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని తెలియడం జరిగింది. ఇది అండి ఈరోజు ముచ్చట్లు. పాఠశాల సినిమాతో మరిన్ని సినిమాలు ఈ 18 సంవత్సరాలు కదా, ఇంకొక 20 సంవత్సరాలు ఉండి కూడా మరిన్ని అవార్డులు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Thank you Big TV. For more videos like this, subscribe Big TV channel.